హాయ్ అందరూ ఎట్లున్నారు? మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? నాకైతే చాలా ఇష్టం. సో, నా స్టైల్‌లో మటన్ ఎలా సింపుల్‌గా చేయాలో చేసి చూపిద్దాం అనుకుంటున్నా ఈరోజు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు వ్లాగ్స్. సో, ప్రాసెస్ అయితే చాలా సింపుల్. నేను ఏదైనా చాలా సింపుల్‌గా చేయడానికే ట్రై చేస్తా. సో, ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసుకోవాలి. బగారాకు, ఇలాచి, లవంగం, పువ్వు, షాజీరా అట్లా మీకు ఎంత స్పైస్‌లో కావాలనుకుంటే అన్ని మసాలాస్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను చాలా సింపుల్‌గా చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఒక బగారాకు, ఇలాచి అండ్ లవంగాలు యాడ్ చేశా. తర్వాత అందులోకి కొంచెం మిర్చి, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని అవి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని ఆనియన్స్‌ని కూడా వేసుకోవాలి. అన్ని ఆనియన్స్ ఒకటేసారి వేసేసుకుంటే ఆయిల్ మొత్తం పీల్చేసి త్వరగా కుక్ అవ్వదనమాట. సో, కొంచెం ఆనియన్స్ వేసేసుకొని అవి బాగా బ్రౌనిష్ కలర్‌లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మన స్పెషల్ ఐటమ్ అదేంటి, అల్లం ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు మంచి ఫ్లేవర్ రావాలి కాబట్టి. సో, అలా ఒక 2 స్పూన్ల అల్లం వేసేసుకొని మంచిగా కలుపుకొని ఆ పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ని కూడా అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. తర్వాత మనకు మిగిలిపోయిన కొన్ని ఆనియన్స్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకొని తర్వాత కొంచెం టమాటోస్ కూడా యాడ్ చేసుకొని, టమాటోస్ కూడా చాలా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఎంత ఎక్కువ ఉంటే టమాటోస్ అంత స్వీట్నెస్ వస్తుంది నాన్ వెజ్లో. చికెన్లో కానీ మటన్లో కానీ ఎంత టమాటోస్ తక్కువ వేసుకుంటే అంత మంచిగా టేస్ట్ ఉంటుంది. అది నా పర్స్పెక్టివ్. సో, అలా మనం ఒక 10 నిమిషాలు అయితే మంచిగా ఉడకనివ్వాలి. ఉడికిపోయిన తర్వాత కొంచెం మనకు వాటర్ తేలుతున్నప్పుడు ఒక 2 స్పూన్లు కారం, అంటే మనకి ఎంత స్పైస్ కావాలో, తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉంచేయాలన్నమాట. యాక్చువల్గా ఈ మటన్ తొందరగా కుక్ అవ్వాలంటే ఈధర్ కుక్కర్లో కానీ లేదంటే ఏదైనా గ్లాస్ లిడ్ ఉన్న బౌల్లో కానీ వండితే తొందరగా కుక్ అవుతుంది. అండ్ మోరోవర్ మనం మామూలు బౌల్స్లో వండుకోవచ్చు, బాగా టైం టేకింగ్ అనమాట. సో, ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి తొందరగా కుక్ అవ్వాలంటే మటన్ని. తర్వాత వాటర్ పోసేసుకుంటున్నా నేను, ఎందుకంటే రాగి సంకట్లో వండుకుంటున్నాం అనమాట. అందుకని కొంచెం సూప్గా కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ పోసేసుకున్నాను. అలా ఆల్మోస్ట్ మనకు వాటర్ కూడా దగ్గరికి వచ్చేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి లేదా మటన్ మసాలా, కొంచెం కొత్తిమీర జల్లుకుంటే మనకు మటన్ అయితే రెడీ అయిపోతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.